శ్రీధర్ గారు, మేము ముద్దుగా శ్రీధర్ బాబు అని పిలుచుకుంటాం. ఎంత అద్భుతంగా వాయిస్తుందండి. వాళ్ళు మెచ్చుకోకుండా ఉండలేము అసలు. ఎందుకంటే ఏదైనా కాదండి, వెటకారం కాదు, వ్యంగ్యంగా కాదు, ఉన్నది ఉన్నట్టుగా చెప్పుకోవాలి సభాముఖంగా. మన దురదృష్టం ఏంటంటే 10 మంది లేరు వినడానికి. ఎంత అద్భుతమైనటువంటి వాయిద్య సహకారం అంటే చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకు. చాలా కార్యక్రమాలకు వాయించారు, నాకు చాలా కార్యక్రమాలకు ఈ వాయిద్య సహకారం అందించారు. మరి ఎప్పటి నుంచో చెప్తున్నాను నేను, దాదాపు ఒక 25 సంవత్సరాల నుంచి నేను హరికథలు చెప్తున్నాను. చాలా చాలా జరుగుతున్నాయి. తెలంగాణ ప్రాంతమే కాకుండా ఆంధ్ర, మహారాష్ట్ర, కర్ణాటక కూడా వెళుతున్నాను. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరు కూడా ఆదరిస్తున్నారు. ఎందుకంటే ఎన్ని చేసినా, ఎంత గొప్ప గొప్ప కార్యక్రమాలు చేసినా ఒక హరికథ కార్యక్రమం లేకపోతే ఆ కార్యక్రమానికి సమాప్తం అనేటటువంటి విషయం ఉండదు అన్నట్టు ఆ ఉద్దేశంగా కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత చివరిగానైనా హరికథ వినాలి. ఎవరు విన్నా వినకపోయినా మేము ఎక్కడికి వెళ్ళినా కూడా స్వామివారు వింటారు మా కథ. ఏమిష్టము స్వామివారి కంటే చక్కగా హరికథ కార్యక్రమాలు అంటే ఎంతో అనుభూతి, స్వామివారికి ఎంతో ఇష్టం. అందుకే ఎక్కడ ఆలయాల్లో చూసినా కూడా ఈ మధ్యకాలంలో మన దేవాదాయ ధర్మాదాయ శాఖ వారు నెలకొక్క కార్యక్రమానికి ఒక 20 మంది హరిదాసులు తెలంగాణ ప్రాంతంలో ఉన్నారు. తెలంగాణ వాస్తవ్యులు 20 మందికి నెలకొక్క దేవస్థానంలో హరికథ చెప్పేటువంటి అదృష్టాన్ని కల్పించారు. ఇది ఎవరి వల్ల జరిగిందంటే మన కేవీ రమణాచార్య గారి వల్ల మాకు ఈ అవకాశం లభించింది. మరి పరోక్షంగా ఆయనకు మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ప్రత్యక్షంగా మా పెద్దలకు ఈ కార్యక్రమానికి అవకాశం ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. ఎందుకంటే అన్నం పెట్టిన వాళ్ళు 10 సార్లు గుర్తు చేసుకోవాలి మనం, అది మన సంస్కారం. కొన్ని సంస్కారాలు జన్మతః ఉంటాయి. ఆయన అన్నారు ఇందాక, నా పేరు మాత్రం చెప్పకండి అమ్మో నాగరాణి గారు అని. కళాకారుని ఎలా రిసీవ్ చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు. మన గోగుల ప్రసాద్ గారికి ఎంత చిన్న కళాకారుడు కూడా, ఎంత చిన్న కళాకారుడు కూడా. ఎందుకంటున్నానంటే పాపం వాళ్ళు ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నారు. శృతి ఉండదు, తాళం ఉండదు, అయినా కూడా ఇక్కడ కూర్చోబెట్టి ఎంత అద్భుతంగా వాళ్ళ చేత పాటలు పాడించి వాళ్ళ గొప్పగా సత్కారం చేసేటువంటి గొప్ప సంస్కారం ఎంతమందికి ఉంటుంది చెప్పండి మీరు. శృతి లేకపోతే శృతి లయలే జననీ జనకులు కాదా. సంగీతం అనేటువంటి కొంచెం తెలిసినటువంటి వాళ్ళకు బాధాకరం, అయినా కూడా వాళ్ళని గౌరవిస్తాడు ఆయన. ఎంత గొప్ప సంస్కారం అంటే చాలా చాలా సమాముఖంగా స్వామివారికి నిజంగా స్వామివారి సమక్షంలో ఇలాంటి కళాకారులు ఎంతోమందిని ప్రోత్సహించి బ్రహ్మోత్సవాల్లో వాళ్ళందరినీ ఇన్వైట్ చేసి కార్యక్రమాలకు అవకాశం కల్పించారు. పరమాత్మ వారికి ఆయురారోగ్య భోగభాగ్యాలు సమకూర్చి మాలాంటి వాళ్ళు ఇలాగే ప్రోత్సహించాలని మనస్ఫూర్తిగా స్వామివారి సదా 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 ప్రార్థించుకుంటున్నామని సదా ప్రార్థించుకుంటున్నాం. ఆ పేరులోనే ఉంది ఆ మాధుర్యం, పేరులోనే ఉంది, ఇంకొకటి కాదు. ఆయన ఏదో మేము ఏదో పొగుడుతున్నాం మా ప్రోగ్రాంలు ఇవ్వని ఆయన అనుకుంటాడు. అది అసలు కానే కాదు, అసలే కాదు. పొగడ్డం కాదండి, ముఖప్రీతి కాదు స్వామి, ముఖప్రీతి కాదు. అన్యదా భావించగల మేము కళాకారులము చెప్పాలి, మా ఆవేదన చెప్పుకోవాలి. మనసులో మీ మీద ఉండే మాకు అటువంటి ఆ అభిమానము ఏ రోజు కూడా వ్యక్తపరిచేటువంటి అవకాశం మాకు కలగలేదండి. మీ మీద ఉండేటువంటి అభిమానము ఏ రోజు కూడా వ్యక్తం చేసేటువంటి అవకాశం మాకు రాలేదు. కాబట్టి మాకు చక్కటి అవకాశం కల్పించారు. కళాకారులు ప్రోత్సహిస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. వాళ్ళకి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఏడుకొండలవాడ వెంకటరమణ